నీవు మరలా నా రాకను కోరి తపం ఆచరించితివి ఎందులకు? నీ మనస్సులో ఏమై ఉన్నది చెప్పము అని అడిగాడు. అప్పుడు ఆ విప్రుడు, స్వామి, నాకు పుత్రవరమును ఇచ్చి సంతోషం కలిగించేతివి. కానీ నారద మహర్షి వచ్చి ఈ బాలుడు 12 సంవత్సరముల తరువాత మరణించును అని చెప్పి వెళ్ళిపోయాడు. నీవిచ్చిన వరం ఇట్లున్నదేంటి? నా దుఃఖమునకు పోగొట్టు కొనగోరే తపం ఆచరించి తిని అని శ్రీహరిని విన్నవించుకున్నాడు. అప్పుడు శ్రీహరి పోయి, ఉత్తముడైన నీ పుత్రునకు 12వ సంవత్సరమున గండము కలుగుటకు కారణం వినుము. నీ భార్య పూర్వజన్మమున చేసిన దోషమే ఇప్పుడు ఈ గండానికి కారణం. పూర్వజన్మమున కూడా మీరిద్దరును భార్యాభర్తలే. అప్పటి నీ పేరు జ్ఞానశర్మ. ఈమె అప్పుడును నీ భార్యయే. ఆమె ఉత్తమ శీలము గుణములు కలిగినటువంటిది. ఆమె భర్త జ్ఞానశర్మ ఆమెను మాఘమాస వ్రతమును చేయమని చెప్పాను. ఆమెయు అట్లేనని అంగీకరి